ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పులు చేసిందని మాట్లాడిన వ్యక్తి రికార్డెడ్ పూర్వకంగా 3,31,000 కోట్లు అన్నటువంటి తేలిన తర్వాత అది కూడా ఆయన 14-19లో మధ్యన చేసిన అప్పులతో కలిసి ఈ రోజున ఈ 2 సంవత్సరాలలోనే 3,31,000 కోట్ల పైగా అప్పు చేసావే దీన్నేమనాలి? గత ప్రభుత్వం కరోనా ఉన్న సంక్షేమాన్ని దాదాపుగా 2,82,000 కోట్లు డీబీటీ ద్వారా అందించి 3,31,000 కోట్లు అప్పు చేస్తే నువ్వు 2 సంవత్సరాలలో సంక్షేమం ఇవ్వకుండా ఈ 2 సంవత్సరాలలోనే గత 5 సంవత్సరాలు చేసిన అప్పును క్రాస్ చేసావు. దీన్నేమనాలి? సిగ్గు లేకుండా చెప్తున్నాడు ఆర్థిక మంత్రి మేము 1,00,000 కోట్ల అప్పు చేసిందని చెప్పి. దానికి మా సభ్యులు నానిగారు ఒక ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే ఆ ఛాలెంజ్కి ఒప్పుకోండి. మీ ఆర్థికవేత్త మీ ప్రధాన కార్యదర్శితో రిటర్న్గా మేము 1,00,000 కోట్ల అప్పు చేశాం మీ 2 ఏళ్లలో అని చెప్పి ఆయన సంతకంతో లెటర్ రిలీజ్ చేయండి అని అంటే ఆ ధైర్యం లేదు. ఎవరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది? ప్రతి ఒక్క సామాన్యుడు గమనించమని చెప్పి నేను విన్నవిస్తున్నాను. వాస్తవాలు గ్రహించమని అడుగుతున్నాను, మేధావులను కానీ విద్యార్థులను కానీ. ఇతను చేసేదంతా కూడా మోసం. ఉద్యోగ కల్పనలో చేసినటువంటిది మోసం. విద్యార్థులకు ఇస్తానన్నది 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నటువంటిది మోసం. పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలు దాటినట్టు పెన్షన్ ఇస్తానన్నటువంటిది మోసం. ప్రతి అక్కా చెల్లెలకు 1,500 రూపాయలు నెలకి ఇస్తానన్నటువంటిది మోసం. 18 నుంచి 60 సంవత్సరాల మహిళలకు ఇస్తానటువంటిది మోసం. అవి ఏవి కూడా కనీసం బడ్జెట్లో మెన్షన్ చేయలేదు, ఇస్తానని కూడా చెప్పట్లేదు. ఈ మోసాలన్నీ ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి ప్రతి అంశం పైన తప్పుదోవ పట్టించి మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజు అధికారం పైన నువ్వు అధికారంలో ఉన్నా కూడా కనీసం నీ క్యాబినెట్లో కూడా నీకు పట్టు ఉన్నట్టు కనిపించట్లేదు. నిన్న చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాబినెట్ మీటింగ్ కూడా రారాయన. ఆయన ఎంతసేపు ఆయన సినిమాల ప్రమోషన్ ముఖ్యం, నా కొత్త సినిమా వస్తుంది దానికి ఫ్రీగా ఇవ్వండి, దానికి ప్రమోషన్స్ ఇవ్వండి, దాని టికెట్లు పెంచుకుంటే దానికి ధరలు పెంచుకునే దానికి ఇవ్వండి అని అంటున్నారు. కానీ ఇక్కడ రైతుల గురించి కానీ పేదవారి గురించి మంచి చేసే విషయాలలో దానిపైన స్పందించండి అని అంటే మాట్లాడు. ఆయన సినిమా ప్రమోషన్స్ ఆయన మిగిలినటువంటి దాదాపుగా 5-6 మంది రాష్ట్ర మంత్రులు క్యాబినెట్ మీటింగ్ కూడా హాజరు కాలేనటువంటి పరిస్థితి. అంటే నీకు పట్టు కోల్పోతున్నట్టుగా ఇక్కడ స్పష్టమవుతోంది. ప్రభుత్వంలో ఉండి 2 సంవత్సరాలలో క్యాబినెట్ మీటింగులు కూడా దాదాపుగా 30% మంది రావట్లేదు క్యాబినెట్ మీటింగ్ అంటే నీకు ఏ రకమైనటువంటి పట్టుందో ఈ గవర్నమెంట్ పైన అటువంటిది అక్కడ స్పష్టమవుతోంది. రైతుల అంశం పదే మాట్లాడుతున్నాను. నేను రైతులకు మేలు చేసేసాను, సంవత్సరానికి నేను చెప్పి 20,000 ఇస్తున్నాను అని చెప్పి. ఏం చెప్పావా నువ్వు ఎన్నికల్లో? ఊరూరా తిరిగి ఏం చెప్పావు? కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వాళ్ళు ఇచ్చే 6,000తో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం 20,000 ఇస్తాను అని అన్నావు. ఇచ్చావా? మొదటి సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టావు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను 5 సంవత్సరాలలో రైతులకు పెట్టుబడి నిధి కింద 50,000 ఇస్తానని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 50,000 కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది కాబట్టి నేను 67,500 ఇస్తున్నాను, 5 సంవత్సరాలు ఇస్తాను, 4 సంవత్సరాలు అని చెప్పి 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పి 1 సంవత్సరం పూర్తిగా ఎగరగొడుతుంది. 2వ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా ఇస్తాను 20,000 అని చెప్పి 14,000 ఇచ్చేసి అంతా ఇచ్చేసాను, నా అంత మంచి రైతులకు ఎవరు చేయలేదు అని చెప్పి మాట్లాడుతున్నాం. గత సంవత్సరంలో మామిడి రైతు దగ్గర నుంచి టమాటో రైతు దగ్గర నుంచి ఏ రైతునో సంతోషంగా ఉన్నాడు ఆ గిట్టుబాటు ధర ఉండి. వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ దగ్గర కొట్టావు, అన్ని రకాల రావాల్సినటువంటి మద్దతు ధర ప్రకటించకుండా ఎత్తేసావు, అన్ని రకాల మోసం చేసావు వాళ్ళని. మరి ఈరోజు నేను ఉద్ధరించినానని మాట్లాడుతావు. హార్టికల్చర్ నా వల్ల వచ్చింది అని మాట్లాడతావు సిగ్గులేక. నిన్న చూసాను నంద్యాలలో కానీ డౌన్లో కానీ, నంద్యాల జిల్లాలో డౌన్లో మాట్లాడుతున్నావు నేను సృష్టించాను అని చెప్పి. ఎవరయ్యా హార్టికల్చర్కి రూపకర్త? వ్యవసాయానికి తిరిగి పట్టుత్వం వచ్చి తిరిగి వ్యవసాయం చేయాలి అని చెప్పి సంకల్పం కల్పించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉచిత కరెంట్ ఇచ్చి అదే గేమ్ చేంజర్, అదే టర్నింగ్ పాయింట్. రైతులకి అడిగిన వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులకు రుణమాఫీ చేసి గిట్టుబాటు ధర నిర్ణయించి శాచురేషన్ పద్ధతిలో సంక్షేమాన్ని అమలు చేసినటువంటి ఆ వ్యక్తి పైన కూడా దుష్ప్రచారంగా మాట్లాడుతావు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నేనే నిర్మించాను అని అంటావు. ఒక్క ప్రాజెక్ట్ అన్న నువ్వు సంకల్పంతో ఒక డిపిఆర్ను తయారు చేసావా నీ హాయంలో?
తెలుగంగా ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఎన్టీ రామారావు గారు కట్టిన తర్వాత అప్పటిదాకా కేవలం 600 కోట్లే ఖర్చు పెట్టి తెలుగంగాని రాజశేఖర్ గారు 5 సంవత్సరాలలో 3,800 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి స్థాయికి తీసుకొచ్చాడు. పోతిరెడ్డిపాడును పెంచినప్పుడు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడావు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ను ఎత్తేసి అక్కడ ఏమవసరం అని చెప్పి తీసేసి మాట్లాడిన వ్యక్తివి రాయలసీమను ఉద్ధరిస్తాడంటే మా కళ్ళ ముందర కనపడాల్సినటువంటి హైకోర్టు బిల్డింగ్స్ని ఈరోజు అక్కడ కడుతున్నావే, మాకు దక్కాల్సినటువంటి వాటాలు, మాకు దక్కాల్సినటువంటి హైకోర్టుని ఇక్కడ లేకుండా చేసావే, మళ్ళీ నువ్వు ఉద్ధరిస్తానని మాట్లాడతావా? ఇక్కడికి రావాల్సినటువంటి లా యూనివర్సిటీ మొత్తం టేకప్ అయ్యే టైంలో క్లాసెస్ మొదలైనటువంటి సమయాలలో దాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఇన్ని రకాలుగా మోసం చేసి, ఇన్ని రకాలుగా మా కడుపు కొడుతూ, కేవలం దుష్ప్రచారాలను నీ అజెండాగా పోతూ పదే పదే తప్పుడు మాటలు మాట్లాడుతున్నట్టు నీకు ఖచ్చితంగా ప్రజలతో పాటు దేవుడు కూడా నీకు మొటిక్కాలేస్తాడు. నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏంటి? ఇవన్నీ దైవాగ్రహం కాదా? గతంలో కూడా పుష్కరాల సమయంలో నీ పబ్లిసిటీ కోసం నేను దాక్షణంగా 29 మందిని తొక్కి చంపించావు. ఏమయ్యా నీ పబ్లిసిటీ కోసం ఇంతమందిని చంపినావు అని అంటే ఏ మ్యాగజైన్లో చనిపోరా, పూరి జగన్నాథ్ యాత్రలో చనిపోరా అని చెప్పి హేళనగా మాట్లాడుతీవి. కందుకూరులో నీ పబ్లిక్ మీటింగ్లో 7 మందిని చంపేస్తీవి తొక్కిచ్చి. గుంటూరులో చీరల పంపిణీ అని చెప్పేసి అక్కడ ఒక 5-6 మందిని చంపిస్తేవి. తిరుపతిలో వైకుంఠ దర్శనం టికెట్లు ఇస్తే అక్కడ ఒక 6-7 మందిని చంపిస్తేవి. కాశీబుగ్గ శ్రీకాకుళంలో 24 మందిని చంపించేస్తేవి. నిన్నగాక మొన్న మన నరసింహస్వామి రథయాత్రలో కూడా భక్తులందరూ కూడా గాయపడినటువంటి అంశాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ నువ్వు చేస్తున్నటువంటి కారకులుగా దైవం నుంచి వచ్చేటువంటి ఆగ్రహం అనేటువంటిది ఇప్పటికన్నా తెలుసుకో. ఎప్పుడు కూడా వ్యక్తిత్వం ప్రాపర్గా ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు వివరించినటువంటి తీరును వివరించు. ఇంత సీనియర్ అయినా ఇప్పుడన్నా కూడా నువ్వు ఆలోచన చేసుకో. ప్రజల నుంచి మ్యాండేట్ పొందిన తర్వాత అయినా ఎంతకాలం బతుకుతారో, ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళలో ఉంటాం. ఇప్పటికైనా కూడా దాన్ని అనుసరించుకొని ప్రజల్లో చిరస్థాయిగా నిలబడడానికి నీకంటూ ఒక కార్యక్రమాలు చేయి. ఐటీ నేను సృష్టించినానంటావు, అది అందరికీ తెలుసు ఏం జరుగుతుందన్నది. ఒకరు సృష్టించేది కాదు, దానికి వచ్చేటువంటి పరిస్థితులు. ఈరోజు ఉద్యానంలో ఒక మనిషికి ప్యూర్గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి విజయవంతంగా జరిగిన అంశం, అట్లాంటి గర్వంగా మాట్లాడుకునే అంశాలు చెయ్యి నీకు ధైర్యం ఉంటే. ఆ ఉద్యానంలో అప్పుడు ఏం చేయలేదంటే ఈయన చేశాడంటే 2 సంవత్సరాలు అది అద్భుతంగా 98% కంప్లీట్ అయినటువంటి దాన్ని కూడా హేళనగా మాట్లాడావు. గతంలో మనం మాట్లాడేటువంటి వాళ్ళం మీరంతా కూడా ఇక్కడ ఎన్నో కాలంలో సీనియర్ జర్నలిస్టులు ఉండేవాళ్ళు. ఏ సినిమాలు చూసినా ఆ రోజు పాలమూరు కరువు, ఉత్తరాంధ్ర కిడ్నీ రోగుల గురించి మాట్లాడేవాళ్ళు. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు పాలమూరు కరువును పాల్గొలితే ఉత్తరాంధ్రలో పర్మనెంట్ సొల్యూషన్గా ఉద్యానం హాస్పిటలే కాకుండా అక్కడ సర్ఫేస్ వాటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తే పాలల్లో కల్తీ, నెయ్యిలో కల్తీ, అన్నింటిలో కల్తీ. ఒక కాకినాడలోనే దాదాపు ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికి 20 మంది పైగా మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ నువ్వు చేసేటువంటి హత్యలు కాదా? నెయ్యి విషయంలో నిర్దాక్షిణంగా మోసం చేస్తే 322 రూపాయలు ఉన్నటువంటి నెయ్యిన 700 రూపాయలకు వెలిసి ఇందాపూర్ ద్వారా తిరుమలకు దేవుడికి సప్లై చేసే నెయ్యి విషయంలో కూడా దారుణంగా 1000 కోట్లు దోచుకున్నాం. స్వయాన్ని నిన్న క్యాబినెట్ మీటింగ్లో 200 కోట్లు పెడుతున్నాను హెరిటేజ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి 100 కోట్ల ఇన్సెంటివ్స్కు నీ కంపెనీకి నువ్వే క్యాబినెట్లో ప్రకటించుకున్నావు. ఇవన్నీ నీకు సిగ్గనిపించట్లేదా? ఇన్ని రకాలుగా మోసం చేస్తూ, ఇన్ని రకాలుగా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటూ ఇంకా ఏం చేయాలని నువ్వు భావిస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకోమని, భవిష్యత్తులో నీ వ్యవహార శైలి కొంచెమన్నా మారాలి అని చెప్పి కోరుకుంటూ, ఇప్పటికైనా దేవుడిపైన మిగతా వంటి అంశాలపైన మాట్లాడకుండా నువ్వు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను మానుకొని వాస్తవాలు చెప్పే ప్రయత్నానికి రావాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.